ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన సీతారామ లింక్ కెనాల్ నిజంగా పూర్తయిందా? ప్రభుత్వం చెప్పిందేంటి? వాస్తవ పరిస్థితులేంటి? గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరిగినట్టేనా? సీతారామ లింక్ కెనాల్ రైతుల ప్రయోజనాల కోసమా, రాజకీయ అవసరాల కోసమా? సీతారామ కాలువను వైరా రిజర్వాయర్తో అనుసంధానం చేసే లింక్ కెనాల్ వాస్తవ పరిస్థితులపై మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సీతారామ లింక్ కెనాల్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హడావిడి ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగిందేమీ లేదు అని చెప్పే నిదర్శనం. మనం ప్రస్తుతం ఏన్కూరు మండలం ఇమాంనగర్ గ్రామం దగ్గర ఉన్నాం. ఈ కాలువను 120 రోజుల్లోనే తవ్వామని 100 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 1,70,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని ప్రకటనలు జారీ చేసి ఊదరగొట్టేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంటో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక కెనాల్ రూపమే లేదు, కానీ ఆగస్టు 15 నాటికే ఈ కెనాల్ని మేము ప్రారంభించేశాం, మొత్తంగా తవ్వేశాం, 120 రోజుల్లో అద్భుతం సృష్టించామని చెప్పి ఆ రోజు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఇదే వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి సభలో ప్రకటించారు. కానీ ఈ అసంపూర్తిగా తవ్వి ఉన్నటువంటి ఈ కాలువను చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇది ఎప్పటికి పూర్తి కావాలి, ఎప్పటికీ సీతారామ నీళ్లను వైరా ఆయకట్టుకు తీసుకురావాలనేటువంటి విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆగస్టు 15 పోయి కూడా దాదాపు 3 నెలలు గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఈ కాలువ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. ఇందులోంచి నీళ్ళు ఎట్లా వస్తాయో కూడా తెలియని దుస్థితి ఉంది. మధ్య మధ్యలో ఎక్కడికెక్కడికి గట్లు అట్లే ఉంచినటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే కాదు, మొత్తం ఇది 8 కిలోమీటర్ల పొడవున తవ్వినటువంటి కాలువలో నీరు వచ్చేటువంటి, సాఫీగా నీళ్లు పోయేటువంటి ఆస్కారమే లేదు. దీనికి ఒక విడ్త్ విషయంలో కూడా ఒక స్పష్టత లేదు. ఒక దగ్గర 10-12 మీటర్లు ఉంటే మరొక దగ్గర 8 మీటర్లు మాత్రమే ఉంది. కనీసం ఆ లింక్కి సంబంధించినటువంటి పూర్తిగా కాలువను కూడా నీరు పారే విధంగా లేనటువంటి దుస్థితి ఉంది. ఈ లింక్ కెనాల్ ఏదైతే సీతారామ సంబంధించినటువంటి నీళ్ళని, గోదావరి నీళ్లను వైరాకు సంబంధించినటువంటి రిజర్వాయర్లు వేసేందుకు చేసినటువంటి ఈ లింక్ కెనాల్ తవ్వారో 100 కోట్ల రూపాయల దాకా వెచ్చించారు. ఇంకా పనులు జరుగుతున్నాయి. మనం క్షేత్రస్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఏం పనులు జరుగుతున్నాయి, అసలు ఈ కాలువ ఈ రెండేళ్లలోనైనా పూర్తవుతుందా అనేటువంటి అనుమానాన్ని రైతులు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం పనులు ఎట్లా జరుగుతున్నాయో. అసంపూర్తిగా నిర్మించి ఉన్నటువంటి ఈ బ్రిడ్జిలు, అట్లాగే కాలువ దాటేందుకు ఏర్పాటు చేసినటువంటి యుటిలిటీ కాలువలతో పాటు అక్కడక్కడ తవ్వకుండా వదిలేసినటువంటి ఈ లింకులు ఎప్పటికీ పూర్తి అవుతాయో కూడా తెలియనటువంటి దుస్థితిలో సీతారామకు సంబంధించినటువంటి గోదావరి నీళ్లు ఎప్పుడు ఈ వైరా ట్రంక్కి వస్తాయనేటువంటి దాని మీద ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఆర్భాటంగా ప్రారంభోత్సవాన్ని అయితే చేశారు తప్ప ఈ లింక్ చేసేటువంటి లింక్ కెనాల్లో జరుగుతున్నటువంటి పనులను మొత్తాన్ని గాలికి వదిలేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఇది మొత్తం తవ్వాల్సి ఉంది. ఈ లింక్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిల నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉండిపోయింది. అది ఒక్కటే కాదు, కింద ఒక గ్యాస్ పైప్ లైన్ అడ్డం వచ్చింది, దాని కింద నుంచి తీసుకెళ్లేటువంటి పని కూడా నత్తనడకన సాగుతూ ఉంది. దీంతో పాటుగానే చాలా చోట్ల ఈ ఫ్లైఓవర్లు కడుతున్నటువంటిది, ఏదైతే కాలువ దాటేందుకు గ్రామస్తుల కోసం కడుతున్నటువంటి బ్రిడ్జిలు ఉన్నాయో ఇవన్నీ అసంపూర్తిగానే ఉండిపోయినాయి. ఇది ఇట్లాగే కొనసాగితే, ఇదే తీరుగా కొనసాగితే, అంటే ఆగస్టు 15న మొదలైంది, ఆ ప్రారంభోత్సవం అయిపోయింది, నీళ్లు వచ్చి వైరా రిజర్వాయర్లో పడ్డాయని చెప్పినటువంటి అబద్ధం ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలంటే కనీసం ఇదే పరిస్థితి ఇట్లే కొనసాగితే ఇంకొక 1-2 సంవత్సరాలు పట్టినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పి ఈ ప్రాంత రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాంతోపాటుగానే అసలు ఎప్పటికి నీళ్ళు వస్తాయో ఒక క్లారిటీ లేనటువంటి పథకాన్ని ప్రారంభించడం ఏంటి, దాన్ని తీసుకొచ్చి ప్రారంభించేశామని ప్రకటనలు చెప్పుకోవడం ఏంటి అనేది కూడా ఖమ్మం జిల్లా రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి ప్రధానమైన అంశం. ఇవి మిగిలిపోయిన పనులు కాదు, ఇవే ప్రధానమైన పనులు, కానీ ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయి ఎక్కడెక్కడ పనులు పేరుకుపోయినటువంటి పరిస్థితి సీతారామ లింక్ కెనాల్ మీద కనపడతా ఉంది. నష్టపోయినటువంటి రైతులు 136 ఎకరాల పైన సర్వస్వం కోల్పోయినటువంటి రైతులకు ఈ రోజు వరకు రూపాయి చెల్లించలేదని రైతులు నిన్న మొన్న ఆందోళన చేశారు. రాబోయే రోజుల్లో ఇట్లే ఉంటే కనుక కోర్టును కూడా ఆశ్రయిస్తామంటున్నారు. ఒక పక్క రైతులకు అన్యాయం చేశారు, మరొక పక్క నీళ్ళు ఇచ్చామని చెప్పి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఎవరైతే లబ్ధిదారులు, సత్తుపల్లి కావచ్చు, వైరాకు సంబంధించినటువంటి ట్రంక్ కింద చుక్క గోదావరి నీళ్లు వచ్చినటువంటి పాపాన పోలేదు. అయితే సీతారామ ఎత్తిపోతల పథకానికి నాగార్జున ఆయకట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి సాగర్ లింక్ కెనాల్ యొక్క చక్కదనం ఇట్లా ఉంది. దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్తూ వేచి చూడాలి. ఇప్పుడు నారాస సాంసరా టీ న్యూస్, సాగర్ లింక్ కెనాల్ ఏన్కూరు మండలం నుంచి.